వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో కొన్ని కీ పాయింట్స్ ఎంసెట్ ర్యాంకు క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు ఫోకస్ చేయండి. ఇది మెయిన్ మన యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్న సీజన్ ఇది. ఈ సీజన్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇది ఇంటర్మీడియట్ అయిపోయింది, హాలిడేస్. ఓకే, ఈ హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే మాక్సిమం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మన దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సీజన్ కూడా ఐపీఎల్ సీజన్. సో మీరు ఈ రెండింటి మీద కనుక ఫోకస్ పెడితే మీ యొక్క టైము చాలా వేస్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఉన్న 50 డేస్ ఫోకస్డ్గా చదవగలిగితే వీటి జోలికి వెళ్లకుండా దెన్ దట్ ఈస్ బెటర్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్స్, ఈ డిస్కషన్స్ అనేది మీ దగ్గరికి దరిదాపుల్లోకి అనేది రాకూడదు. వచ్చింది అంటే ఒక 2 మినిట్స్ అంతే, అంతేగాని దాని మీద పెట్టి మీ యొక్క మైండ్ అనేది డైవర్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ హాస్టల్ ఎన్విరాన్మెంట్. ఓకే, హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఈ అనవసరమైనటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే బాగా చదువుకునే వాళ్ళు అంటే ఓకే, మిగతా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మీరు ర్యాంక్ నిజంగా కొట్టాలి అనుకున్నప్పుడు మీరు దయచేసి ఈ యొక్క 3 ఐటమ్స్కి కూడా, 3 కాన్సెప్ట్స్కి కూడా మీరు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. మీ యొక్క టైం అనేది సేవ్ అవుతుంది. మీ చేతిలో ఉన్నది జస్ట్ 50 డేస్ మాత్రమే. ఆ 50 డేస్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, నేను ఒక ప్లాన్ అనేది చెప్తాను. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఒక ప్లాన్ అనేది చెప్తాను. మీకు ఎగ్జామ్ మే 19న. ఓకే, మే 19న మీ యొక్క ఎగ్జామ్. మే 19th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రజెంట్ 27th మార్చి నుంచి ఉన్నారు. ఓకే, సో డే ఎంత గ్యాప్ ఉంది అంటే మీ చేతిలో ఉన్నది ఓన్లీ 53 డేస్ మాత్రమే. ఓకే, ఈ 53 డేస్లో మీరు మ్యాథ్స్ 38 చాప్టర్స్ చదవాలి, ఫిజిక్స్ 30 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీ 26 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇది మీ యొక్క ఎంసెట్ యొక్క సిలబస్ సంబంధించి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేటువంటి స్టెప్ ఏంటంటే, మీరు ఒక డే 53 డేస్లో 50 డేస్ టార్గెట్ పెట్టుకోండి. రిమైనింగ్ 3 to 4 డేస్ అనేవి మీరు రివైజింగ్ కోసం పెట్టుకోండి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ డివిజన్ మీరు మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు 80 మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, టోటల్గా 160 మార్క్స్. ఓకే, ఈ 160 మార్క్స్లో మీరు 100 అబోవ్ ఈజీగా రావాలి. 100 అబోవ్ వస్తేనే మంచి ర్యాంక్లో ఉంటారు. ఓకే, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీకు థింగ్ వచ్చేసరికి ఇక్కడ షార్ట్ నోట్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఈ యొక్క మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ వీటికి సంబంధించి మీరు మొత్తం కూడా ఇప్పుడు ఒక చాప్టర్ తీసుకున్నారు, 38 చాప్టర్స్ తీసుకున్నారు. 4 అవర్స్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వండి కంపల్సరీగా. టోటల్ 10 అవర్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ 10 అవర్స్లో 4 అవర్స్ మ్యాథమెటిక్స్ కేటాయించండి, ఫిజిక్స్ 2 అవర్స్ కేటాయించండి, తర్వాత కెమిస్ట్రీ 2 అవర్స్ కేటాయించండి. ఓకే, నెక్స్ట్ ఈ 4 అవర్స్లో కూడా, ఈ 4 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ 2 అవర్స్లో కూడా టోటల్ 8 అవర్స్ వచ్చినాయి. రిమైనింగ్ 2 అవర్స్ కూడా మీరు మాక్ టెస్ట్స్ అనేవి రాయండి, లేదా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి టెస్ట్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక చాప్టర్ తీసుకున్నారు, ట్రిగ్నామెట్రీ తీసుకున్నారు. ఆ ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి, అది మ్యాథమెటిక్స్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఒక సింగిల్ పేజ్ లోకి వచ్చేసేయాలి. ఫార్ములాస్ అన్నీ కూడా ఒక సింగిల్ పేజీలోకి రావాలి. ఒక్కొక్క చాప్టర్ ఒక సింగిల్ పేజీలోకి రావాలి. అంటే టోటల్గా నువ్వు ప్రిపరేషన్ అయ్యేంత వరకు మ్యాథమెటిక్స్ అన్నీ కూడా ఒక పేజ్ చూస్తే నీకు ఆ చాప్టర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసేయాలి. అదే సింగిల్ పేజ్ కాన్సెప్ట్ అంటే. నువ్వు ఏదన్నా ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యావంటే దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా చక్కగా ఆ సింగిల్ పేజ్లో వచ్చేటట్టు రాసేసుకోవాలి. సేమ్ అలానే ఫిజిక్స్లో కూడా. ఫిజిక్స్లో సపోజ్ మీరు థర్మోడైనమిక్స్ తీసుకున్నారు, థర్మోడైనమిక్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, మేజర్గా ఫార్ములాసే మీకు రివిజన్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తూ ఉంటాడు ఎంసెట్లో. సో కాబట్టి మీరు ఇవి
సింగిల్ పేజ్లోకి తీసుకొచ్చేసేయాలి. అదే సింగిల్ పేజ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు మీరు టోటల్‌గా ఈ 38 ఉన్నాయి. నెక్స్ట్ ఈ 30 ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ 80 మార్క్స్ రావాలి అంటే ఈ 38 చాప్టర్స్‌ని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ 4 అవర్స్ నువ్వు ప్రిపేర్ అయ్యావు. 50 డేస్ ఉంది నీకు. రోజుకి ఒక చాప్టర్. నీకు కంప్లీట్‌గా ప్రిపరేషన్ అయిపోవాలి. అంటే బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ బేసిక్స్ అనేది ఉంటే రిమైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్‌లో కూడా అంతే. ఒక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్‌తో స్టార్ట్ చేస్తావు. యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్‌లో ఏమేమి ఉన్నాయి? ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాము? అనేది మొత్తం కూడా ఒక సింగిల్ పేజ్‌లోకి తెచ్చేసుకోవాలి. అవి వాటికి సంబంధించినటువంటివి ఈ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఏం ప్రిపరేషన్? బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలానే కెమిస్ట్రీకి సంబంధించి కూడా ప్రతి చాప్టరు 1 డేలో క్లోజ్ అయిపోవాలి. చాప్టరు 1 డే. ఓకే. రిమైనింగ్ టైమ్‌ని మనం ప్రిపరేషన్ అంటే రివిజన్‌కి యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మీరు ఈ యొక్క 50 డేస్ ఈ యొక్క 10 అవర్స్‌ని గనక కరెక్ట్‌గా ఉన్నది నీకు 24 అవర్స్. 24 అవర్స్‌లో 10 అవర్స్ అయినా నువ్వు అట్‌లీస్ట్ దీని మీద ఫోకస్ చేస్తే రిమైనింగ్ 14 అవర్స్ ఉంటుంది. 14 అవర్స్‌లో నువ్వు కనీసం ఒక 8 అవర్స్ నిద్రపోయినా గాని రిమైనింగ్ 6 అవర్స్ ఉంటుంది. 6 అవర్స్ నువ్వు ఎలా అయినా గాని చేసుకో. బట్ ఈ 10 అవర్స్ మాత్రం నువ్వు కంప్లీట్‌గా దీని మీద ఫోకస్ చెయ్యి. ఫోకస్ చేస్తే డెఫినిట్‌గా నీకు మంచి ర్యాంక్ అనేది వస్తది. నెక్స్ట్ ఇంకోటేంటంటే నువ్వు ఈరోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా ఒక్కొక్క చాప్టర్ ప్రిపేర్ అయ్యావు. 2 అవర్స్, 2 అవర్స్, 2 అవర్స్ చొప్పున. దాని యొక్క షార్ట్ నోట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నావు. నెక్స్ట్ దాంట్లో నీవు ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, డౌట్స్ వస్తా ఉంటాయి. ఆ డౌట్స్ కూడా క్లారిఫికేషన్ ఏ రోజుకి ఆ రోజు అయిపోవాలి. ఆ డౌట్స్‌లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే మళ్ళా ఈ సింగిల్ పేజ్‌లోకి వచ్చేసేయాలి. ఓకే. ఆ సింగిల్ పేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు మొత్తం గూడా మాక్సిమం నాకు తెలిసి రోజుకొక చాప్టర్ చొప్పున పెట్టుకుంటే 40 డేస్‌లో మొత్తం కూడా మీకు ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. మీ యొక్క ఓన్లీ మీ ఇంటర్మీడియేట్ నోట్ బుక్స్, మీకు ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి, కొన్ని మోడల్ పేపర్స్, కొన్ని ప్రీవియస్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ప్రిపేర్ అవుతా ఉంటే, మీకు 40 డేస్‌లో మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. రిమైనింగ్ 10 డేస్ గూడా ఈ యొక్క మొత్తం కూడా రివైజ్ చేసుకుంటా రావాలి. ఓకే. మాక్ టెస్ట్స్ రాసుకుంటా రావాలి. నెక్స్ట్ లాస్ట్ 3 డేస్ గూడా మీరు అంతకుముందు ఏదైతే నోట్స్ రాసుకున్నారో, ఏది సింగిల్ పేజీ అనేది రాసుకున్నారో, ఆ సింగిల్ పేజ్‌లోనే అదే రివైజ్ చేసుకుంటా ఉండాలి. లాస్ట్ 3 ఆర్ 4 డేస్ కూడా. ఎందుకు అంటే మొత్తం చాప్టర్ మొత్తం కూడా దాంట్లోనే ఉంది. మీరు బుక్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ ఉన్నటువంటి ఒక 50 పేజెస్ అయ్యుంటాయి. ఆ 50 పేజెసే లాస్ట్ 3 డేస్ కూడా ప్రిపేర్ అవుతా ఉండండి. అదే రివైజ్ చేసుకుంటా ఉండండి. అప్పుడే మనం ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్‌లో క్రాక్ చేయగలుగుతాం. లేదు మీరు పైన చెప్పినట్టు ఈ యొక్క 50 డేస్ నేను వీటి మీద ఫోకస్ చేస్తాను అంటే గనక ఇంజినీరింగ్‌లో మీరు చాలా డౌన్‌ఫాల్‌లోకెళ్ళిపోతారు. మీ చుట్టూ కొంతమంది ఏం జేస్తారంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ దగ్గర మనీ ఉంటే వాళ్ళేంటి అంటే మేనేజ్‌మెంట్ కోటా సీట్ అనేది కొంటా ఉంటారు. సో, అవేమి మీకు చెప్పరు. వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. మీ చుట్టూ మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళనే ఫాలో అయిపోతా ఉంటారు. కాపోతే ఏంటంటే కాబట్టి మీరు ఎంసెట్ ర్యాంక్ అనేది టార్గెట్‌గా పెట్టుకొని, ఈ యొక్క 50 డేస్‌ని కరెక్ట్‌గా ఒక 10 అవర్స్ గనక మీరు కేటాయించగలిగినట్టయితే ఓన్లీ 10 అవర్స్ 50 డేస్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మీరు ప్రిపేర్ అయితే ప్రతిదీ కూడా ఒక పేజ్‌లోకి వచ్చేసేసేటట్టు, ఆ సింగిల్ పేజ్‌నే చివరికొచ్చేటట్టు రివైజ్ చేసుకుంటూ, రోజుకు 2 అవర్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీగా బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు జస్ట్ థియరీ చదివేసి ప్రాబ్లమ్ చేసేసుకుంటే అసలు ఎగ్జామ్‌లో బిట్స్ ఎలా అడుగుతాడనేది నీకు తెలీదు. కాబట్టి ఈ ప్యాటర్న్‌తో ఫాలో అయితే మీరు కొంత ఈజీగా ఎంసెట్ ర్యాంక్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే. మీకు ఇంకేమన్నా ఎంసెట్‌కి సంబంధించినటువంటి డౌట్స్ గాని, ఏమన్నా ఉన్నా గాని మన యొక్క కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన బృందా ఇంజినీరింగ్ అకాడమీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ప్రిపేర్ వెల్.